ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనము ఉపవాచకమునందు ఎలుకమ్మ పెళ్లి గురించి చూద్దాము. ఎలుకకు కూడా పెళ్ళంట. తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్య కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఎవరిని అడిగినా పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు కావాలంటే ఎక్కువ ఉంది ఆశ్రమాలు, కానీ ఆ దీంట్లో లేదని చెప్తున్నారు. ఇక్కడ ధనం లేకపోయిన బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒకరోజున ఆ బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చుని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కును కరుచుకొని వెళ్తుండగా జారి ఆ బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దానిపైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. ఎవరికి? ఆ ఒక్క చిట్టెలుగకు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది ఆ భార్య. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని ఆ నీటిని తీసి ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. సూపర్ కదండి. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లార ముద్దుగా పెంచుతూ దొరికిన ఆహారం పెడుతుండేది ఆ పాపకు. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారండి. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దయింది. ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయింది. ఎందుకంటే చిట్టెలుగు కదండి అది, అందుకే. అంటే ఎవరు? మూషిక బాల. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతండ్లు కోసం వెతకడం, పచ్చి కారగాయలని తినడం, పప్పు డబ్బాల వెతకడం, వడ్ల బస్తా దగ్గర బియ్యం బస్తాలు దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటే ఆడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో పరిగెత్తడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి. చాలా నాటి అయిపోయిందండి చిట్టెలుకలాగే. మరి ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు మూషిక బాల కనపడకుండా పోయింది. రాత్రి పొద్దయ్యే వరకు కూడా అమ్మాయి కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమయ్యింది. ఉదయం లేవగానే పరిసరాలన్నీ చెతికారు. ఎక్కడ కనబడలేదు. ఆనవాళ్లకు బట్టి అటువంటి అమ్మాయి శివాలయంలో కనిపించదని ఒక ఆయన చెప్పబడింది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేసి. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న అమ్మాయిని నేను శివాలయంలో చూశానయ్యా. అయితే చూడండి, ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడ. అయితే ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ అమ్మాయి అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పారు ఒక మనిషి. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య శివాలయానికి వెళ్ళారు. అక్కడ మూషికబాల పూజారి దగ్గర కూర్చొని పూజలు అతనికి సాయం చేస్తున్నది. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకున్నే చూస్తూ తన్మయమైపోతున్నది. తల్లిదండ్రులకు చూసి తను అక్కడి నుంచి తీసుకుపోతారేమోనే భయంతో దేవుడి విగ్రహం వెనుకకు వెళ్ళి దాక్కుంది మూషికబాల. విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషికబాలకున్న భక్తి నెరగి దగ్గరికి పిలిచారు. భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషికబాల, నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళకండి, నవరాత్రులు అయినదాకా నేను ఇక్కడే ఉంటానని బతిమాలతో కన్నీళ్లు పెట్టింది. తల్లి వద్దని మందలించబోయింది. కానీ తండ్రి కూతురు జన్మ విశ్వాసాన్ని గ్రహించి, సరేనమ్మా, ఉత్సవాలు పూర్తయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేం కదా, రోజు ఉదయమే ఇంటికి వచ్చి తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేసేయి, సరేనా అని అన్నాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక సరేనంది మూషికబాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికబాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజామున నుండి ఆ యొక్క గుడి మూసే వరకు గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడికి విగ్రహం దగ్గర సమయం అంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజాధికాలు చేసేది. అతనికి సమర్పించిన నైవేద్యాన్ని తినేది. చూడండి, ఒక చిన్న ఎలుకని తీసుకొచ్చి, అంటే అది దక్కిన ఎలుకనే దానిని ఒక మనిషిగా మార్చిన తన యొక్క స్వభావం పోదు కదండి. మరి ఈ స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.